హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఎలక్షన్స్లో గెలవడం కోసం అలివికాని హామీలిచ్చి తీరా గెలిచాక వాటిని అమలు చేయడానికి నానా తిప్పలు పడి లక్షల కోట్ల అప్పు చేసి మళ్ళా వాటిని తీర్చడానికి నిత్యావసర రేట్లు పెంచుతాయి మన ప్రభుత్వాలు. దీనివల్ల సామాన్య జీవనం అతలాకుతలం అవడం, రాష్ట్ర ఆర్థిక స్థితి చిన్నాభిన్నం కావడం తథ్యం. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగా ఉంది. మొన్న ఏపీ ముఖ్యమంత్రి అప్పుల మీద చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. తాను ఇప్పుడు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా దాదాపు 53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని, ఈ నిధులు సమీకరించుకోవాలంటేనే తలప్రాణం తోకలోకి వస్తోందని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. కొత్తగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వాగ్దానాలను అమలు చేయాలంటే ఏటా మరో 73,000 కోట్ల రూపాయలు కావాలని, అంటే ఇప్పటికే ఉన్న వాటికి తోడు కొత్తవి అమలు చేయడానికి ఏడాదికి మొత్తం 1,26,000 కోట్ల రూపాయలు కావాలని, వీటిని ఎక్కడి నుంచి తెస్తారని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు ఉన్న నేపథ్యంలో జగన్ లేవనెత్తుతున్న ప్రశ్న కొత్త చర్చకు దారితీస్తోంది. ఏటేటా చేస్తున్న అప్పుల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 77,000 కోట్ల రూపాయల అప్పులు చేయగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయల అప్పు తేవలసి ఉందని అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం విషయానికొస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 43,115 కోట్ల రూపాయల అప్పులు తీసుకురాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 64,525 కోట్ల రూపాయల అప్పు తీసుకురావాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాలు రెండూ ఇప్పటికే భారీగా పేరుకుపోయిన అప్పులతో సతమతమవుతున్నాయి. మరి వీటికి ముగింపు ఎక్కడో